సో, పైల్స్ అంటే ఏంది? చాలామంది ఏందంటే పైల్స్ అనగానే రక్తం పడతదని ఒక అపోహలో ఉంటారు. రక్తం పడ్డవన్నీ పైల్స్ కావు. సో హలో అండి. నేను డాక్టర్ కారెడ్డి శ్రీధర్ అండి. నేను లేజర్ సర్జన్‌ని. ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో అవైలబుల్‌గా ఉంటాను. నాతో పాటు డాక్టర్ వినయ్ సర్జన్. తను కూడా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో నా కొలీగ్. సో, పైల్స్ అంటే ఏంది? చాలామంది ఏందంటే పైల్స్ అనగానే రక్తం పడతదని ఒక అపోహలో ఉంటారు. రక్తం పడ్డవన్నీ పైల్స్ కావు. ఎందుకు అంటే పైల్స్ ఒక్కదానిలోనే రక్తం పడదు. మిగతా కండిషన్‌లో కూడా రక్తం పడతది. ఏ కండిషను అంటే రక్తము పడ్డప్పుడు సింప్టమ్స్‌ని బట్టి. అంటే ఒకవేళ పెయిన్‌ఫుల్‌తో పడ్డదనుకోండి, అది ఫిషర్ అని అర్థం. ఎందుకంటే ఎక్కడైనా కట్ అయిందనుకోండి, అక్కడి నుంచి బ్లీడింగ్ అవుతూ ఉంటది. దీని సింప్టమ్స్ కూడా వెరైటీ ఎలా ఉంటాయంటే కొందరికి స్టార్టింగ్‌లో పడతది. అంటే మోషన్ వచ్చేటప్పుడు స్టార్టింగ్‌లో వస్తది. లేదంటే ఒకసారి మోషన్ అంటే తీగలాగా వస్తుంటది. ఇంకా కొన్నిసార్లు మోషన్ అంతా అయిపోయిన తర్వాత ఇట్లా కమ్మోడంతా చిక్కినట్టుగా, స్పట్టలు కొట్టినట్టుగా లేకుంటే చుక్క చుక్క బొట్టు బొట్టు పడతా ఉంటది. ఇంకా కొందరికి నల్లగా కూడా పడతా ఉంటది. మోషన్ గడ్డలు గడ్డలుగా పడతా ఉంటది. సో, ఈ ఫిషర్‌లో ఏముంటది అంటే మోషన్‌తో పాటు తీగలాగా పడడము, పెయిన్‌తో మోషన్‌లో రక్తం పడడం అనేవి సింప్టమ్స్ ఉంటాయి. అదే పైల్స్ అయితేనేమో అస్సలు పెయిన్ ఉండదు. మొత్తం మోషన్ పోయిన తర్వాత చూసుకుంటే మొత్తం కమ్మోడంతా చిట్లినట్టుగా పడతా ఉంటది. ఇవన్నీ ఏందంటే పెయిన్‌లెస్ బ్లీడింగ్ అన్నట్టు పైల్స్‌లో అయితే. ఇంకా కొన్ని రకాల బ్లీడింగ్ ఉంటాయి. ఏందంటే కొన్ని రకాల క్యాన్సర్‌లు ఉన్నాయనుకోండి, అక్కడి నుంచి కూడా గడ్డలు గడ్డలుగా పడడము, రక్తం పడడం ఇట్లాంటివి ఉంటాయి. అందుకే రక్తం పడంగానే పైల్స్ అనుకోకండి. ఇవన్నీ మనం రూల్ ఔట్ చేసుకోవాలి. ఫిషరా, పైల్సా లేకుంటే ఇంకేదన్నా పెద్ద పేగు క్యాన్సరా లేకుంటే ఓసారి నల్లగా పడుతుంటది. మోషన్ అంతా నల్లగా వస్తుంటది. అట్లా ఉంటే కడుపులో పుండు అవ్వడం వల్ల ఇట్లా కొన్ని రకాల సింప్టమ్స్ ఉంటాయి. ఆ సింప్టమ్స్‌ని మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నట్టు. సో, ఈ పైల్స్ అంటే ఏంది అంటే సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే పెయిన్‌లెస్ అస్సలు నొప్పి ఉండదు కానీ బ్లీడింగ్ పడతా ఉంటది. కొందరికి ముద్దలు ముద్దలుగా బయటికొస్తా ఉంటది. కొందరికి ముద్దలు ముద్దలుగా బయటికొస్తది మోషన్ పోయినప్పుడు. తర్వాత అవంతట అవే లోపలికెళ్ళిపోతాయి. మోషన్ అయిపోంగానే లోపలికెళ్ళిపోతా ఉంటది. కొందరికేమో అవి మొత్తం బయటికొస్తాయి. వాళ్ళకి హ్యాబిట్ అయిపోయింటుంది తోసుకోవడం. ఎందుకంటే వాళ్ళు సర్జరీ అంటే భయపడి తోసుకోవడం చేస్తా ఉంటారు. సో, వాళ్ళు తోసుకుంటేనే అవి లోపలికెళ్ళిపోతాయి. ఇంకా కొందరికి చూస్తే మొత్తం బయటికొస్తాయి. తోసినా పోవు. మొత్తం బయటనే ఉంటాయి. అట్లాంటోళ్ళు విపరీతమైన ఇరిటేషన్ గాని, దురద గాని, కూర్చోవడానికి ఇబ్బంది గాని, కొంచెం రకమైన ఒక ఫౌల్ స్మెల్ రావడం గాని, లేకపోతే ఆ పైల్స్ బయటికొచ్చేసిన తర్వాత కంప్లీట్ యానల్ కెనాల్ కూడా క్లోజ్ గాదు. కొంచెం మోషన్ ఉండంగానే మోషన్ పోవాలనిపిస్తుంటది. దాన్ని టెనిస్మా అంటుంటాం మనకి. అందులో ఏమైతదంటే కొంచెం మోషన్ రాంగానే పోతాం. పోతే ఏం రాదు. ఉట్టి రక్తం పడతది. మళ్ళా ఆగిపోతారన్నట్టు. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సింప్టమ్స్ ఉంటాయి. సో, ఎప్పుడైనా గనక ఈ ముద్దలు ముద్దలుగా ఉండి రక్తం పడ్డది అంటే మాత్రం అలర్ట్ అయిపోవాలి. ఎందుకంటే అది గ్రేడ్స్ ఏదైనా ఉండని. బట్ అవి పైల్స్‌గా మనం పరిగణించాలి.